నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న ఎమ్మెల్యే బోండా ఉమా. సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నట్లు స్పష్టం. టీడీపీ నేతలు తమ ఉనికిని కాపాడుకునే పనిలో ఉన్నారన్న వైసీపీ మాజీ కార్పొరేటర్ దేవినేని అవినాష్ పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం. వ్యవసాయ అనుబంధ రంగ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఎంపీ కేశినేని చిన్ని. రైతులకు అత్యుత్తమ విధానాలు పరిచయం చేస్తున్నట్లు వెల్లడి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో గత 2 సంవత్సరాల కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 350 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రహదారులు, సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, తాగునీటి పైప్ లైన్లు, కమ్యూనిటీ హాల్లు, ప్రభుత్వ పాఠశాల భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విద్యుత్ సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి వంటి అనేక పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన జీవన వాతావరణాన్ని కల్పించామని చెప్పారు. 57వ డివిజన్ సుబ్బరాజ్ నగర్ కనకదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో స్థానికులు ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యలను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా మహేశ్వరరావు సంబంధిత శాఖల అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత ఇంజనీర్లు, అధికారులతో అక్కడికక్కడే సమీక్ష నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న పనులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బోండా మహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో గత 2 సంవత్సరాల కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 350 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. రహదారులు, సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు, తాగునీటి పైప్ లైన్లు, కమ్యూనిటీ హాల్లు, ప్రభుత్వ పాఠశాల భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విద్యుత్ సౌకర్యాలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి వంటి అనేక పనులను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన జీవన వాతావరణాన్ని కల్పించామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2024 నేను శాసనసభ్యుడిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైనాక నిరంతరం కూడా అభివృద్ధి పనులు వేగవంతం చేశాం. దాదాపు 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ 24 నెలలు 2 సంవత్సరాల్లో డ్రైన్లు, రోడ్లు, కల్వర్ట్స్, అట్లాగే డ్రింకింగ్ వాటరు, స్కూల్ బిల్డింగ్స్, కమ్యూనిటీ హాల్స్, పెద్ద ఎత్తున ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు అన్నీ కూడా చేయటం జరిగింది. దాంట్లో ఎక్కడైతే చిన్న చిన్న బిట్లు మిగిలిపోయినాయో దాంట్లో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు 57వ డివిజన్లో సుబ్బరాజ్ నగరు, అరుణోదయ నగర్లో 150 మీటర్ల డ్రైన్ పూర్తవకపోవటం వల్ల ఇక్కడ వర్షాకాలం వర్షాలు వస్తున్నాయి. ఆ 150 అడుగులు డ్రైను కట్టకపోవటం వల్ల చిన్న చిన్న సమస్యలు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోజున 57వ డివిజన్ సుబ్బరాజ్ నగర్, అరుణోదయ నగర్ ప్రాంతంలో అవుట్ఫాల్ డ్రైను నిర్మాణం స్లోగా ఉండడం వల్ల స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి పెట్టడం జరిగింది. దానిపైన ఈ రోజున ఉమా గారు అధికారులను తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యను పరిశీలించి తక్షణం 10 రోజుల్లో పని మొదలుపెట్టి 1 నెల రోజుల్లో పూర్తి చేయాలని చెప్పేసి కూడా వారి ఆదేశం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా సుబ్బరాజ్ నగర్, అరుణోదయ నగరు పట్టాల సమస్య ఉందని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. దానిపైన కూడా నేను వివరంగా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఆ స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు సుబ్బరాజ్ నగర్, అరుణోదయ నగరు ప్రాంతంలో పట్టాలు ఇస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు వారికి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా డివిజన్లో కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతూ ఆగిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఫస్ట్ ఫ్లోర్ కూడా నిర్మాణం చేయాలని చెప్పేసి ఈ గారు కూడా
మరి చెప్పడం జరిగింది. దానిపైన ఒక 75 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి ఎమ్మెల్యే గారికి గారు అధికారులు చెప్పడం జరిగింది. తక్షణం ఎమ్మెల్యే గారు వచ్చి దాన్ని ఫాలోఅప్ చేస్తే గౌరవ కలెక్టర్ గారికి కూడా నేను మాట్లాడి దాన్ని ఆ పని కూడా పూర్తి చేస్తానని చెప్పారు. వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పై టీడీపీ డివిజన్ అధ్యక్షులు చేసిన అనుచిత వ్యాఖ్యలను పలువురు మాజీ కార్పొరేటర్లు ఖండించారు. కూటమి ప్రభుత్వంలో తమ ఉనికిని చాటుకోవడానికి ఎమ్మెల్యే గద్దె వద్ద మార్కుల కోసం ఇలాంటి చిడత వాయింపులు మానుకోవాలని, వారికి దేవినేని అవినాష్ గురించి మాట్లాడే అర్హత కూటమి నాయకులకు లేదని వారు స్పష్టం చేశారు. గుణదల్లోని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కలపాల అంబేద్కర్, రహానా నాహిద్, వియపు అమర్నాథ్ మాట్లాడుతూ దేవినేని అవినాష్ పై టీడీపీ నాయకులు చేసిన విమర్శలను తిప్పికొట్టారు. గత వైసీపీ హయాంలో తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు చూశారని, పార్కులు, కళ్యాణ మండపాలు, షాదీఖానాలు, రిటైనింగ్ వాల్ వంటి అన్ని పనులు పూర్తి చేశారని తెలిపారు. కూటమి నాయకులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ గంజాయి బ్యాచ్లను విడిపించి సెటిల్మెంట్లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ తప్పులను పుచ్చుకునేందుకే ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. మరోసారి తమ నేత అవినాష్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిన్న జరిగిన ప్రెస్ మీట్ అయితే నిన్న అది చూసిన కాడి నుంచి ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. మహేష్ బాబు గారి సినిమాలో రియల్ డైలాగ్ ఒకటి ఉంది. బుల్లెట్లు ఎన్ని కాల్చామన్నది కాదు, దిగిందా లేదన్నది. నిజంగా దిగితే చాలు. అలాగే 35 సంవత్సరాల ఇండస్ట్రీ అవసరం లేదు, సీనియారిటీ అవసరం లేదు. లాస్ట్ టైము మా ప్రభుత్వం ఉన్నప్పుడు అవినాష్ గారు అతి చిన్న వయసులో అనుభవం లేకోకుండా దాదాపు 600 కోట్లతో రిటర్నింగ్ వాలే కానీ, డివిజన్లో ప్రతి ఒక్క రోడ్డు కానీ, కళ్యాణ మండపాలే కానీ, షాజీ ఖానాలే కానీ, ప్రతి ఒక్కటి పార్కులే కానీ అభివృద్ధి చేసింది. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చూస్తూనే ఉన్నారు, వింటానే ఉన్నారు. కష్టం ఒకరిది, ఫలితం ఒకరిది. ఈ రోజున గద్దె రామ్మోహన్ రావు గారు కాలు మీద కాలు వేసుకొని సోఫాలో కొనుక్కొని చూస్తున్నారంటే అది కేవలం అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషి. అయితే నిన్న మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు నా 7 టౌన్ దగ్గరే నిన్న మాట్లాడిన వాళ్ళు ఎలాగంటే ప్రతిరోజు సాయంత్రం పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెటిల్మెంట్ విషయంలో గంజాయి బ్యాచ్లు తీసుకురావటం. అదేమనంటే మీరు వచ్చి మా మాట వినకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి, దౌర్జన్యాల గురించి, అలాగే గద్దె రామ్మోహన్ రావు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం గురించి ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారో వెంటనే గద్దె రామ్మోహన్ రావు గారు కానీ, అలాగే ఎంపీ గారు కానీ కొంతమంది భజన్ బ్యాచ్ని పెట్టించి నిజానిజాలు పక్కన పెట్టి నోటికి ఇష్టం వచ్చినట్లు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే రొటీన్ డైలాగ్స్, మీరు కార్పొరేటర్గా గెలవలేరు. ఒక జిల్లా స్థాయి నాయకుడిని పట్టుకొని, ఒక జిల్లా స్థాయి అధ్యక్షుడిని పట్టుకొని కార్పొరేటర్గా గెలవలేరు అంటారేంటండి మీరు? అసలు అదేం ప్రశ్న? సరే, ఈ మాట మీరే ఎత్తారు కాబట్టి దీనికి మేము సూటిగా సమాధానం ఇస్తున్నాం. మీరు ఇంకొకసారి క్వశ్చన్ అడగకుండా. అదేంటి అంటే మరి మొన్న 2020 కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారు మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు తూర్పు నియోజకవర్గానికి. అవినాష్ గారు మరి తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఎన్ని సీట్లు అండి మీరు గెలిచింది కార్పొరేటర్లో? 7 సీట్లు. అవినాష్ గారు ఇన్ఛార్జ్గా ఉంటూ అవినాష్ గారు ఎంతమంది కార్పొరేటర్లను గెలిపించుకున్నారు? మీకు డబల్ 14 మందిని గెలిపించుకున్నారు. కాబట్టి చూసి మాట్లాడండి. అలాగే గద్దె అనురాధ గారి గురించి, అలాగే అవినాష్ గారు, రామ్మోహన్ రావు గురించి తెలుసుకుని మాట్లాడండి అవినాష్ గారు అంటున్నారు. ఏం తెలుసుకోవాలండి అవినాష్ గారు వాళ్ళ గురించి? ఏం తెలుసుకోవాలండి? ఏం చేశారని, ఏం చేస్తున్నారని తెలుసుకోవాలి. కొంతమంది డివిజన్ ప్రెసిడెంట్లు అని చెప్పుకునే కొంతమంది టీడీపీ నాయకులు అనుచిత వాక్యాలను ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎంతసేపు ఈ డివిజన్ ప్రెసిడెంట్లకి ఎంతసేపు చిడతలు వాయించడమే పని. గద్దె రామ్మోహన్ రావు గారికి ఆలింగనం చేసుకుంటాం కోసం మా నాయకుడి మీద అనేక రకాలుగా ఆరోపణలు చేయటం. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కార్పొరేషన్లో తమకు ఎక్కడ సీట్లు మిస్ అవుతాయా, ఎక్కడ గద్దె రామ్మోహన్ రావు గారు మాకు సీట్లు ఇవ్వరా అని చెప్పి ఏదో విధంగా మా నాయకుడి మీద అనేక చవాకులు పేరడం సరైనది కాదని హెచ్చరిస్తున్నా. నేను ఒకటే సూటిగా డివిజన్ ప్రెసిడెంట్లు నేను అడుగుతా ఉన్నా, మీ డివిజన్లో ఇప్పటి వరకు ఒక వితంతు పింఛను కానీ, వృద్ధాప్య పింఛను కానీ, అంగవైకల్య పింఛను కానీ పెట్టాలంటే మీ కమిషన్ ఎంత?
అంతేకాదు ఈరోజు రేషన్ డిపోల దగ్గర మీరు ఎంత తీసుకుంటున్నారో ఆధారంతో సహా మా దగ్గర ఉంటాయి. కానీ మిమ్మల్ని చూస్తుంటే గురిగింజ సామెత గుర్తొస్తూ ఉంది. ఈరోజు మీరు చేసే అనేక రకాల అగాత్యాలు, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద బెదిరించే ధోరణులు చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా చాలా కలిసివేస్తూ ఉంది. మీరు ఈరోజు మా నాయకుడిని విమర్శించే స్థాయికి మీరు ఎదిగారా అని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అభివృద్ధికి కీలకమైన ప్రాథమిక రంగంలోని వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు సుస్థిర ఆదాయం లభించేలా ఉపాధి హామీ పథకం అనుసంధానంతో ఉద్యాన పంటలు దిశగా వెళ్లటంతో పాటు పంటల మార్పిడిపై మండలాల వారీగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అత్యుత్తమ విధానాలను పరిచయం చేయనున్నట్లు చెప్పారు. జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎంపీ కేశినేని శివనాథ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, జెడ్పీ సీఈఓ డాక్టర్ జె అరుణ తదితరులతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జల్ జీవన్ మిషన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, పీఎం కిసాన్, ప్రధానమంత్రి మాతృవందన యోజన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన తదితర కేంద్ర రాష్ట్ర అనుసంధాన పథకాల అమలు తీరుపై సమీక్షించి భవిష్యత్ కార్యాచరణపై ఎంపీ దిశానిర్దేశం చేశారు. అనేక పథకాలు కొత్త మాన్యువల్స్తో సరికొత్తగా అమలుకు సిద్ధమవుతున్నాయని, విబీజీ రామ్జీ పథకం జూలై 1 నుంచి అమలు కానుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు ఏ విధంగా వెళ్తున్నాయి అనేదే ఈ దిశ కమిటీ యొక్క సమీక్ష. ఈ సమీక్షలో అందరూ అధికారులు కూడా చక్కగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని వివిధ సమస్యల మీద చర్చించడం జరిగింది. రేపు రాబోయే కొన్ని స్కీమ్స్ కూడా మారినాయి. జీ ఇటువంటి ఎన్నో కొత్త స్కీమ్స్ కూడా పాత పథకాలే కొత్త మాన్యువల్స్తో రాబోతున్నాయి. వాటిని కూడా చర్చించడం జరిగింది. జిల్లాకు ఉన్న కేంద్ర నిధులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఏమన్నా రేపు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల మీద కానీ, కేంద్ర ప్రభుత్వ మనం చేయబోయే కార్యక్రమాలకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా కావాలనేది ఇవాళ చర్చించడం జరిగింది. తప్పకుండా దిశా మీటింగ్లో అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాం. జిల్లా అధికారులందరూ కూడా నిజంగా చూస్తే ఎన్టీఆర్ జిల్లా అంటేనే ఎక్కువ శాతం కార్యక్రమాలు ఉండే జిల్లా. ఈ జిల్లాలో అధికారులందరూ కూడా ప్రతినిత్యం ఏదో కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయినా కూడా అందరూ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి టీం లాగా పనిచేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్న అధికారులు వాళ్ళందరికీ కూడా ఎంత అలసట ఉన్నా కూడా వాళ్ళ దిశా మీటింగ్కి వచ్చి మొత్తం ఒక నోట్స్ కూడా తయారు చేసి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా మనం కూర్చొని చర్చించడం జరిగింది. ఇక తప్పకుండా రేపు రాబోయే 3-4 రోజుల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూర్చుని ఒక లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని జిల్లా సమస్యల మీద చర్చించడానికి కూడా కలెక్టర్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. అది కూడా త్వరలో జరుగుద్ది. కాబట్టి ఈ జిల్లాను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తా జిల్లాను ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయవాడ నగరంలో చేపడుతున్న అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా గాయత్రీనగర్, పిన్నంనేని పాలిక్లినిక్ రోడ్, పటమట హైస్కూల్ రోడ్ తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యాన్ చంద్ర మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో నీటి నిల్వల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు అన్నారు. సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మరోసారి పలువురు బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించారు. ఈ సందర్భంగా 64వ డివిజన్ కండ్రిక ప్రాంతానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 3.75 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. తీవ్రమైన అనారోగ్యం, ప్రమాదాలు, అత్యవసర వైద్య చికిత్సల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి మరింత వేగంగా ప్రజలకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా న్యాయం జరిగేలా ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మూడవ డివిజన్కి చెందిన గుంజా పుల్లారావు అనే వాళ్ళ అబ్బాయి విహారయాత్రకు వెళ్ళి మారేడుమిల్లిలో ప్రమాదశాత్తు నీటిలో పడి చనిపోయారు. తెలిసినంబటే 63వ డివిజన్ కమిటీ దృష్టికి తీసుకొచ్చేలా జరిగిందని వెంటనే మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ తీసుకొచ్చి వాళ్ళ పరిస్థితులు స్థితిగతులు తెలియజేశాం. వెంటనే స్పందించి ఉమాగారు కార్యకర్తల నిధి నుండి ₹1,00,000 సాయం అందజేశారు. ఈ సందర్భంగా పుల్లారావు గారు చాలా హ్యాపీగా ఎమ్మెల్యే గారు రుణపడి ఉంటామని కృతజ్ఞత తెలియజేశారు. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతంతో దశాబ్దాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అవసరమైన వారికి అండగా నిలుస్తున్న ఫ్రీ మెసెన్స్ సేవలు ప్రశంసనీయమని ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ చంద్రశేఖరరావు అన్నారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సోదర భావం, మానవత్వం, సేవా దృక్పథాన్ని పెంపొందించడంలో ఫ్రీ మెసెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. భావితరాల్లో సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఫ్రీ మెసెన్స్ చేపడుతున్న కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. లార్జ్ భరోస్ ట్రేంజ్ నెంబర్ 87, లార్జ్ భరోస్ కనకదుర్గ నెంబర్ 331, లార్జ్ అమరావతి నెంబర్ 466, లార్జ్ కల్నల్ చౌదరి నెంబర్ 201 సంయుక్త ఆధ్వర్యంలో యూనివర్సల్ బ్రదర్హుడ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ పూర్ణానందపేటలోని ఫ్రీ మెసెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమం మానవత్వం, సోదరభావం, సేవాస్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఢిల్లీ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ చంద్రశేఖరరావు, జయమ్మ ఐ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫ్రీ మెసెన్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవతా విలువలను చాటుతూ విద్య, వైద్యం, సామాజిక సంక్షేమ రంగాల్లో విశేష సేవలు అందిస్తుందని వారు పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారాన్ని పెంపొందించడమే యూనివర్సల్ బ్రదర్హుడ్ డే నిర్వహణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలపై ప్రత్యేకంగా వివరించారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి మరింత చేరువ కావాలని, యువత కూడా మానవతా విలువలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వర్చువల్ బ్రదర్ లక్ష్మీనారాయణ, పిల్లా రవి, పిల్లా శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే వేడుకలో ప్రాధాన్యతను వివరించారు. క్లబ్ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ వేడుకల్లో వర్చువల్ బ్రదర్స్ పిఎన్ఎస్ కిరణ్ కుమార్, లింగిపల్లి రామకృష్ణ, మల్లికార్జునరావు, ఇంకా ఫ్రీ మెసెన్స్ వివిధ లాడ్జ్ల ప్రతినిధులు, సభ్యులు, ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు యూనివర్సల్ బ్రదర్హుడ్ డే. ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, నేను ఇక్కడ వచ్చి చీఫ్ గెస్ట్గా పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ ఫ్రీ మేసనరీస్ అంతా అమోఘమైన సేవ చేస్తున్నారు సమాజానికి వివిధ రూపాల. ఇది కూడా చాలా ఎంకరేజింగ్ అందరికీను. ఇవాళ మేము అందరి స్పీచ్లో ఏంటంటే, ఇది సుమారుగా 300 సంవత్సరాల నుంచి ఉన్న బిల్డింగ్ ఇది. దీన్ని ఇలా మెయింటైన్ చేసుకుంటూ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా అద్భుతం. మేము వీరికి ఏమైనా మా ద్వారా
ఎటువంటి సేవగా అవకాశం ఇచ్చినా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. ఇది అతి ప్రయోజనకరమైన విషయం సమాజానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విజయవాడ ఫ్రీమేసన్ హాల్లో యూనివర్సల్ బ్రదర్హుడ్ డే చాలా ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ చంద్రశేఖరరావు గారు, అలాగే డాక్టర్ పి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే యొక్క ప్రాముఖ్యత గురించి అందరికీ తెలియజేశాం. మాకు ఫ్రీమేసన్ హాల్లో ఓన్లీ మెంబర్స్కి మాత్రమే పర్మిషన్ ఉంటుంది లోపలికి రావడానికి. అలాంటిది ఈ ఒక్కరోజు మాత్రమే నాన్ మ్యాసన్స్కి కూడా, మా మెంబర్స్ కాని వాళ్ళు కూడా దీనికి రావడం జరుగుతుంది. అలాగే ఈ బ్రదర్హుడ్ అనేది విశ్వమానవ సౌభ్రాతృత్వం, సోదర సౌభ్రాతృత్వం ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి ఈ రోజున మేము ముఖ్యంగా వివరించుకోవడం జరుగుతుంది. అలాగే సమాజానికి తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా సి ఛానల్ ఎండి గారు రమేష్ గారు కూడా మా మెంబర్ అవ్వడం, ఆయన ప్రైడ్ మాధవ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం, వాళ్ళందరూ కూడా రావడం, అలాగే బెజవాడ బార్ అసోసియేషన్ నుంచి అనేక మంది న్యాయవాదులు, రొటేరియన్స్, లయన్స్, అలాగే హైకోర్టు న్యాయవాదులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే చాలా ఘనంగా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మీరందరూ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ యూనివర్సల్ బ్రదర్హుడ్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం నాకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉందని ఇప్పటి వరకు పెద్దగా అవగాహన లేదు నాకు. కానీ ఈ రోజున ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చూసినప్పుడు ఎంతో సంతోషం కలిగింది. వీళ్ళు చేస్తున్న చారిటీ కార్యక్రమాలని నేను ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాను. ఇందులో భాగం అవటం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సెలబ్రేషన్స్ విజయవాడ ఫ్రీమేసనరీ హాల్లో నిర్వహించడం జరిగింది. మా కాన్సెప్ట్ లవ్, పీస్, హార్మోనీ అనే కాన్సెప్ట్తో ఈ లాడ్జెస్ నడుస్తుంటాయి. ఇక్కడ యూనివర్సల్ బ్రదర్హుడ్ డే సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఈ రోజున చికాగోలో స్వామి వివేకానంద 1895లో బిఫోర్ ది పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్ అక్కడ ఆయన ప్రసంగిస్తూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని తన ఉపన్యాసాన్ని ప్రారంభించి అత్యద్భుతంగా మాట్లాడిన రోజు ఈరోజు. ఆయన గుర్తుగా, స్వామి వివేకానంద గుర్తుగా ఈ రోజున యూనివర్సల్ బ్రదర్హుడ్ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున మేము ఇక్కడ ఈ సంస్థ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చారిటీ యాక్టివిటీస్ నిర్వహిస్తుంటాం ప్రతి సంవత్సరం కూడా. ఈ ఒక్క రోజే కాకుండా ప్రతి క్వార్టర్లీ మేము ఇక్కడ కార్యక్రమాలు, ప్రతి నెల క్వార్టర్లీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. తగినంత సాయం చేస్తూ నీడీ పీపుల్కి ఎవరికి ఏం కావాలో వాళ్ళకి అవి మేము అందిస్తూ సేవా సంస్థల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ముందుకు వెళ్తుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు మా మసానిక్లో బ్రదర్హుడ్ డేకి ఈ రోజున విశిష్టంగా ఈ రోజున ఇండియా వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా జరుగుతూ ఉంటుంది. ఈరోజు మా విజయవాడలో మా మసానిక్ క్లబ్లో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున అందరూ కూడా సభ్యులందరూ చార్టీగా ఏర్పడి కొంతమంది మనం పేదలకు సాయం చేస్తున్న వారికి మనం ఈరోజు చెక్కు రూపంలో వారికి అన్నద పిల్లలకి బట్టలు ఇవ్వడం జరిగింది. ఇలాగే మా కార్యక్రమం ముందుకు సాగుతూ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇవాళ మా యూనివర్సల్ బ్రదర్హుడ్ కార్యక్రమం ఘనంగా ఇక్కడ దీన్ని టెంపుల్ అంటాం. ఈ టెంపుల్లో జరగడం అనేది మా యొక్క ప్రతి సంవత్సరం మేము చేసుకునే వేడుకల్లో ఇది ఒక వేడుక. ఈ కార్యక్రమంలో 3 రకాలైనటువంటి ఇవాళ ఆర్ఫన్కి, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్కి, తర్వాత రకరకాలైనటువంటి వాటికి చారిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి నెక్స్ట్ ఈ మంత్లోనే మళ్ళీ మెడికల్ క్యాంప్ ఒకటి ఉంది ఫర్ పూర్ అండ్ నీడెడ్ పీపుల్. ఇలాగా రకరకాలైన చారిటీస్ ప్రతి నెల వీ యూస్ టు డూ ఇట్ అప్ టు 1 year ప్రతి సంవత్సరం. కానీ ఇది వెలుగులోకి రాకపోవడానికి కారణం ఏమంటే, రోటరీస్కి, లైన్స్కి మాకు తేడా ఏంటంటే, మాకు ప్రచారం అనేది ఇష్టం ఉండదు. కానీ దానంతా అదే మనిషికి అంటే పాయింట్ టు పాయింట్ పక్క మనిషి చెప్పుకుంటూ వెలుగులోకి వచ్చేటటువంటి కార్యక్రమం మాది. అందుకని గ్యారంటీగా ఇవాళ కానీ ఏ రోజుకైనా ఫ్రీ మ్యాషనరీ అనేది ఎటువంటిది అనేది ఘనంగా చెప్పుకునే రోజులు ముందు రాబోతున్నాయి. మీరు ఛానల్ తరఫున మీరు కవర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అమరావతిలో నందమూరి నటసింహం బాలకృష్ణ 112వ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయింది. సినిమా ప్రారంభోత్సవ వేడుకలకు మంత్రి నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా ఓపెనింగ్ కోసం వచ్చిన మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా మొదటి షాట్ ను డైరెక్ట్ చేసిన నందమూరి తేజస్వినికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి 20 సంవత్సరాలైందన్నారు. ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. పర్యాటక రంగం, సినీ పరిశ్రమ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని బాలయ్య తెలిపారు.
ఇక్కడ ఛాంబర్లు అయితేనేమి, ఫెడరేషన్లు అయితేనేమి, కౌన్సిల్ అయితేనేమి, అలాగే అక్కడ తెలంగాణ ఫెడరేషన్, కౌన్సిల్, ఛాంబర్లు అయితేనేమి అందరి సూచనల మేరకు వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ కూడా పరిశ్రమను అభివృద్ధి చేస్తాము. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, అన్ని సకల సౌకర్యాలు ఇక్కడే కల్పించేలా, మౌలిక సదుపాయాలు కల్పించేలా త్వరగతిన ఈ రాజధాని అభివృద్ధితో పాటు అది కూడా త్వరగతిన శరవేగంగా వాటన్నిటి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పరిశ్రమ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలని త్వరగతిలో ఈ ఒక అందరితో సంప్రదించి నేను చెప్పినట్టు ఈ పరిశ్రమని త్వరగతిలో ఇక్కడ అభివృద్ధి చేస్తాము. బాలకృష్ణ నాయకత్వంలో సినీ ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నామన్నారు మంత్రి లోకేష్. మౌలిక సదుపాయాలు, అధునాతన సాంకేతికతతో ఇకోసిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో అమరావతి మంచి సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందన్నారు. మన బాలబాబు గారి నాయకత్వంలో ఈరోజు సినిమా ఇండస్ట్రీని, ఈ ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇక్కడ కేవలం సినిమాతో పాటు అటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి, ఇప్పుడు ఏఐ అనేది వచ్చింది, లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అద్భుతమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ముందుగా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే పెద్ద బ్యానర్తో, ఒక పెద్ద యాక్టర్తో ఓపెనింగ్ క్లాప్ ఇక్కడ చేస్తాం అనేది నిజంగానే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ ఒక్క సినిమానే కాదు, ఇది పవిత్ర భూమి. రాబోయే రోజుల్లో కూడా మీ అన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు కూడా అమరావతికి రావాలన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్తో పాటు కమిటీని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆంధ్రుల అభిమాన రాజధానిగా రూపాంతరం చెందుతున్నటువంటి అమరావతిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకోవడం, మెజారిటీ భాగాన్ని ఈ ప్రాంతంలోనే నిర్మించాలనుకోవటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరింతగా స్థిరపడడానికి ఒక మంచి మెట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరపడాలని, ఇప్పటికే అనేక అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నటువంటి ఈ ఆంధ్ర ప్రాంతంలో షూటింగ్లు మాత్రమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పన కూడా జరగాలని, స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు కూడా ఏర్పడాలని వారు చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమంతో పాటు ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ప్రోత్సాహంతో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిసర ప్రాంతమైన మంగళగిరిలో క్రికెట్ సంబరాలు క్రీడాకారుల అభిమానుల్లో జోష్ నింపాయి. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 చివరి దశ మ్యాచ్లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. లీగ్ చివరి దశ మ్యాచ్ ప్రారంభోత్సవానికి సినీ నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏపీఎల్ ట్రోఫీతో పాటు జట్ల జెర్సీలను ఆవిష్కరించిన ఆయన యువ క్రికెటర్లతో మమేకమై వారిని అభినందించారు. స్టేడియంలో అభిమానుల హర్షధ్వన్యాల మధ్య జరిగిన ఈ కార్యక్రమం క్రికెట్, సినీ రంగాల కలయికగా నిలిచింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ఏపీఎల్ అద్భుత వేదికగా మారిందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వస్తున్న యువ ఆటగాళ్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కే అవకాశాలను ఈ లీగ్ కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ టోర్నీలో పాల్గొంటున్న ప్రతి క్రికెటర్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఏసీఏ క్రీడాకారుల కోసం చేపడుతున్న పలు పనులను ఆయన ప్రశంసించారు. అనంతరం క్రీడాకారులను కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపి స్టేడియం చుట్టూ కలియ తిరుగుతూ అభిమానులను ఉత్తేజపరుస్తూ సందడిగా గడిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం తమ రాజకీయ అస్తిత్వం ప్రాధాన్యతపై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని శాసనమండలిలో బీజేపీ పక్షనేత సోము వీర్రాజు అన్నారు. కాపుల కోసం పనిచేస్తామని చెప్పే కొన్ని పార్టీల్లోనే ఆ వర్గ నాయకులకు తగిన గౌరవం ప్రాధాన్యత దక్కడం లేదని విమర్శించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చూపలేదని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో కీలక శాతం ఉన్న కాపులు తమ హక్కులు అస్తిత్వం కోసం మరింత చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థ నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నారని సోము వీర్రాజు కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న కాపులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక కాపు ఇంట్లో విజయవాడలో ఇబ్బంది జరిగింది వాస్తవం. దానికోసం తప్పకుండా కాపులందరూ మాట్లాడాలి అనే విషయాన్ని ఈవేళ వైసీపీలో ఉన్న కాపు నేతలు సమావేశంలో అభిప్రాయాన్ని వెలిపించారు. కాపుల కోసం పనిచేస్తాం అనే విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారు. బొత్స సత్యనారాయణ గారు పెద్ద లీడరు, మంచి లీడర్. కానీ బొత్స సత్యనారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి విజయనగరంలో ఆయన మేనల్లుడినే పోటీగా ఎంకరేజ్ చేశారు. బొత్స సత్యనారాయణ గారికే విలువ లేకుండా చేశారు వైసీపీ వాళ్ళు. ఇది వాస్తవం. బొత్స సత్యనారాయణ గారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. శ్రీన్ అనే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరికి చేర్చుకున్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చాడు. ఇచ్చి బొత్స సత్యనారాయణ ఊరికనే బొత్స సత్యనారాయణ గారంటే విలువ ఉంది అనే విధంగా ప్రవర్తన చేసేవారు. ఆయన కూడా ఆత్మగౌరవంగా ఎక్కడా విషయాన్ని బయట పెట్టేవాడు కాదు. ఇది ఆవేళ బొత్స సత్యనారాయణ గారికి ఉన్న విలువ. బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ ఆయనకి మంత్రి కూడా ఇచ్చింది. కంకిపాడు 3 సబ్ సెంటర్ ను కేఎంఏ ప్రోగ్రాం రీజనల్ ఆఫీసర్ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలను కలిసి తల్లి బిడ్డల సంరక్షణ కోసం వారు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తల కోసం ప్రవేశపెట్టిన మొబైల్ అకాడమీ ట్రైనింగ్ కోర్స్ వారి ఫీల్డ్ విజిట్ లో గర్భిణీలు మరియు బాలింతలకు సేవలు అందించే విషయంలో, అలాగే హై రిస్క్ కేసులను గుర్తించడంలో ఎలా ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకున్నారు. ఈ కోర్సు ద్వారా ఆశా కార్యకర్తల జ్ఞానం మరియు నైపుణ్యాలు మెరుగుపడి గర్భిణీలు బాలింతలకు మరింత నాణ్యమైన సేవలు అందించగలరని విమర్శించారు. ప్రతి ఆశా కార్యకర్త 14424 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి ఈ కోర్సును ఉచితంగా వినవచ్చునని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ కోర్సును ప్రవేశపెట్టిన ముఖ్య ఉద్దేశం ఆశా కార్యకర్తల జ్ఞానాన్ని పెంపొందించి గర్భిణీలు బాలింతలకు సరైన సమయంలో సరైన సేవలు అందించడం ద్వారా మాతా శిశు మరణాలను తగ్గించటమే అని వివరించారు. సంవత్సరం నుంచి ఉన్న టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి కుట్రపూరితంగా తొలగించారని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆరోపించారు. కానూరు పరిధిలో అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టులో పిటిషన్లు వేసిన సైకో దేవభక్తుని చక్రవర్తి అని ఆయన విమర్శించారు. దేనికైనా ఓర్పు ఉంటుందని, ఓర్పు నశిస్తే తాను చెప్పిన టీడీపీ కార్యకర్తలు ఈసారి వినే పరిస్థితి ఉండదని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. కృష్ణా జిల్లా కానూరులో టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. సమాచారం తెలియగానే టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆయన అనుచరులు ఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధ్వంసం చేసిన జెండా దిమ్మె స్థానంలో నూతన జెండా దిమ్మెను పునర్నిర్మించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ 1982వ సంవత్సరం నుంచి ఉన్న జెండా దిమ్మెను వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి కుట్రపూరితంగా తొలగించారని ఆరోపించారు. చక్రవర్తి తాత దేవభక్తును
వెంకటేశ్వరరావు అనాధికారికంగా నిర్మించిన విగ్రహానికి ప్రహరీ నిర్మించే క్రమంలో చక్రవర్తి అనుచరులు జెండా దిమ్మెను తొలగించారన్నారు. తనకు ఫోన్ చేసి బెదిరించిన మాలపాటి భాస్కర్ రెడ్డికి మద్దతుగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం నియోజకవర్గం చూసిందన్నారు. కానూరు పరిధిలో అభివృద్ధిని అడ్డుకోవడానికి కోర్టులో పిటిషన్లు వేసిన సైకో దేవభక్తుని చక్రవర్తి అని వివరించారు. జెండా దిమ్మెను ధ్వంసం చేసింది కాక ఎవరు వస్తారో రండి అంటూ ప్రగల్భాలు పలకటం, ఎదుటివారిని రెచ్చగొట్టడం చక్రవర్తి నైజమని గుర్తు చేశారు. దేనికైనా ఓర్పు ఉంటుందని, ఓర్పు నశిస్తే తాను చెప్పిన టీడీపీ కార్యకర్తలు ఈసారి వినే పరిస్థితి ఉండదని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. ధ్వంసం చేసిన చోట దిమ్మెను పునర్నిర్మించామని, ఇలాంటివి మళ్ళీ పునరావృతమైతే గుడ్డలోడ తీసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బోడే ప్రసాద్ హెచ్చరించారు. చాలా పెద్ద మంది సైకోల్ని, ఎంతోమంది సైకోల్ని చూసాం, కానీ పెనమలూరు నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువగా పెద్ద సైకో ఇక్కడ తయారయ్యాడు. మొదటి నుంచి కూడా రెచ్చగొట్టడం, ఒక శాసనసభ్యుడని కూడా లేకుండా అగౌరవంగా మా మీద దూషించటం, ఉన్నవి లేనివి మాట్లాడి మీడియాలో అతను ఏదో పెద్ద కొండంతో వెలికి పెట్టినట్టుగా మా మీద బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓపిక పట్టాం. కానూరు అభివృద్ధి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి పిటిషన్లు పెట్టాడు. ఒక రోడ్డు వేసేటప్పుడు డ్రైన్ కంప్లీట్ అయినాక రోడ్డు వేస్తే రోడ్డుకి లైఫ్ ఉంటుంది అని చెప్పి కొద్దిగా డ్రైనేజ్ అవసరం ఉండి ముందస్తుగా పనిచేస్తే ఇదిగో పనిచేసిన దానికి టెండర్ పిలిచారని చెప్పేసి అసత్య ప్రచారం. ఈరోజు ఉదయం ఇక్కడ ఎప్పటి నుంచో 82 నుంచి తెలుగుదేశం పార్టీ స్తూపం ఇక్కడ ఉంది. దాని మీద ఇల్లు, చక్రం, నాగలి గుర్తు ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేవి. భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1975 జూన్ 25 అర్ధరాత్రి ఒక చీకటి రోజుగా నిలిచిపోయిందని, అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపై తీవ్రమైన దెబ్బగా మారిందని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విధించి 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనూ ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారని విమర్శించారు. 1971 ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, ఎన్నికల అవకతవకలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నికను చెల్లదని ప్రకటించిన నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టి ఎమర్జెన్సీని విధించారని అన్నారు. దేశ చరిత్రలో జరిగిన ఈ ఘటనల నుంచి పాఠాలు నేర్చుకుని ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాలని ఉప్పలపాటి శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. జూన్ 25 భారతదేశ చరిత్రలో చీకటి రోజు, ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన రోజు. 1975 జూన్ 25 అర్ధరాత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మరి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటన చేయటం, తెల్లారేసరికల్లా మరి అనేక వందల వేల మంది నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేయటం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. భారతదేశం ఇప్పుడున్న జనరేషన్కి, జన్జీ ఏదైతే అంటున్నామో వీళ్ళందరికీ అప్పుడు జరిగిన సంఘటనలు తెలియకపోవచ్చు. కానీ భారతదేశ ప్రజలుగా మరి వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ చరిత్రలో మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేయటం, అలాగే 21 నెలల పాటు ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం, మరి అనేక మందిని జైల్లో పెట్టడం, మా పత్రికా స్వేచ్ఛని హరించటం, పౌర హక్కుల్ని హరించటం, న్యాయ వ్యవస్థని భ్రష్టు పట్టించే విధంగా పరిపాలన చేయటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెల్లింది, ఇందిరాగాంధీ గారికి చెల్లిందని చెప్పవచ్చు. ఆ రోజున 1971 మరి జరిగిన ఎన్నికల్లో మరి అవకతవకలు పాల్పడిన సంఘటనపై రాజనారాయణ అనే ఆయన మరి ఇందిరాగాంధీ మీద అలహాబాద్ హైకోర్టులో మరి బిల్లు రిట్ వేయటం, అలహాబాద్ హైకోర్టు విచారణ జరిపి 1975 జూన్ 12వ తారీఖున మరి తీర్పు ఇవ్వటం, మరి దాని ఎన్నిక చెల్లదు, ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, మరి ప్రజలను మభ్యపెట్టారు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు అని చెప్పి ఆయన తీర్పు ఇవ్వడంతో మరి ఇందిరాగాంధీ గారికి వేరే లేక సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా ఆవిడకి 20 రోజులు టైం ఇచ్చినా కానీ మరి కాంగ్రెస్ పార్టీ అంతర్లీనంగా మరి సీనియర్ నాయకుల నుంచి కూడా వ్యతిరేకత రావటం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సీఎం చంద్రబాబు దూరదృష్టితో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న ఎమ్మెల్యే బోండా ఉమ. సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నట్లు స్పష్టం. టీడీపీ నేతలు తమ ఉనికిని కాపాడుకునే పనిలో ఉన్నారన్న వైసీపీ మాజీ కార్పొరేటర్ దేవినేని అవినాష్ పై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం. వ్యవసాయ అనుబంధ రంగ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఎంపీ కేశినేని చిన్ని. రైతులకు అత్యుత్తమ విధానాలు పరిచయం చేస్తున్నట్లు వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.